నవ్వుతూ గోతులు తీసేవారితో జాగ్రత్త. ఈ టైటిల్ వినగానే మీకు చాలామంది కనెక్ట్ అయి ఉంటారు కదా. ఎస్, ప్రతి మనిషి జీవితంలో చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా అప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో దగ్గరగా ఉండొచ్చు. మీ చుట్టూ ఒక 400-500 మంది ఉన్నారనుకోండి, అందులో ఒకరో ఇద్దరు అంతే వాళ్ళు మాత్రమే మీకు క్లోజ్గా అనిపిస్తారు. వాళ్ళతో మీరు షేర్ చేసుకోవచ్చు, వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ప్రాణ స్నేహితుల్లో కూడా ఉండొచ్చు. వీళ్ళు అలా చేయర్లే అనుకున్న వాళ్ళు కూడా మీకు ద్రోహం చేసే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. ఇంకొన్ని విషయాలు మనం క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటాం, అది వాళ్ళు సీరియస్గా తీసుకుని దాన్ని ఇంకాస్త మసాలా జోడించి చెప్పకూడని చోటు చెప్తే అది మీ కెరియర్కి, మీ పర్సనల్ లైఫ్కి కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం, ఎప్పుడు కూడా ఎవరితో కూడా పర్సనల్ విషయాలు అనేది అసలు చెప్పుకోకూడదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు, మీరు ఏదైనా కొనుక్కున్నారనుకోండి, ఇల్లు, ప్లాటో, కారు, అవన్నీ కూడా మీరు అందరితో మీకు వచ్చిన కష్టాలు అందరితో ఎడాపెడా చెప్పాల్సుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే చెప్పాను కదా, ఒకరిద్దరు ఉంటారని, వాళ్ళతో మాత్రమే అరే మనం ఇది కొనుక్కున్నామంటే వీళ్ళు సంతోషిస్తారు అని అనిపించిన వాళ్ళతో మాత్రమే మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. అలాగే సీక్రెట్స్ ఉంటాయి కదా, ప్రతి మనిషి ఏదో ఒకటి సీక్రెట్స్ ఉంటాయి కదా. ఇది నీకు మాత్రమే చెప్తున్నాను, నువ్వు ఎవరితో చెప్పొద్దు అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు మాత్రమే చెప్తున్నాను అని ఇంకొకరికి చెప్పేస్తారు. అట్లా ఆఫీస్ అంతా స్ప్రెడ్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా చాలా ఉంటాయి. ఒక్కసారి మీరు చెప్పిన సీక్రెట్ని మీ ఫ్రెండ్ రివీల్ చేశాడు అనుకో, కథం, అవసరం లేదు ఇంకా ఫ్రెండ్షిప్. అది బండ గుర్తని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ సీక్రెట్స్ని రివీల్ చేశాడంటే కట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది ఫ్రెండ్షిప్ని అని అర్థం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలా రకాల మనుషులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనం ముఖ్యం. మన కట్టె కాలే వరకు మనతో ఉండేది మన ఫ్యామిలీ. సో ఫస్ట్ ఫ్యామిలీ, ఇవన్నీ ఇట్స్ లైట్. సో ఇంకా కూడా మీకు బాధిస్తోంది అంశం, అరే నేను నమ్మిన వ్యక్తి ఇంత ద్రోహం చేస్తారా నాకు అని ఇంకా ఒక డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్ వరకు వచ్చిందనుకో, మీరు ఖచ్చితంగా మానసిక నిపుణుల సలహా తీసుకోవడంలో తప్పే లేదు. మీకు మీరు బయటపడడం ముఖ్యం.